రోజు మనం ప్రతిరోజు 3 సార్లు నమాజ్ వింటున్నాం. మన పండుగ రోజు వింటున్నాం, దసరా రోజు వింటున్నా. నేను దసరా రోజు కూడా వింటున్నా, మన పండుగలప్పుడు వింటున్నా, నేను దీక్షలు వింటున్నా. మరి దానిపైన కూడా తీసుకురావాలి, ఆపాలి. అది కూడా అది ఆపగలుగుతారా? కాంగ్రెస్ ని పాయింట్అవుట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? 100% కాంగ్రెస్ అంట. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈరోజు టెంపుల్ల పైన దాడులు జరుగుతున్నాయి. ఇన్ని గుళ్ళ పైన దాడులు అవుతున్నాయి. సుమారు 200 గుళ్ళ పైన చేసిన దాడులు, సుమారు 200 గుళ్ళ పైన. అయ్యప్ప స్వాముల మీద కేసులు పెడుతున్నారని. మరి అదే అయ్యప్ప స్వామి మహల్లో ఉండే కదా ఆ అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మరి కొన్ని పూల కుండీలు కూడా ఎరగొట్టింది. అదే పడి పూజలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు కూడా స్వామి మాల వేసుకుని ఉన్నారు. సో వాళ్ళ ముందే మీరు పోలీసుల ముందు అలా చేయడం జరిగింది కదా. సో మరి మిమ్మల్ని చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? కొంతమంది కల్పిత పాత్రలు తీసి సినిమాలు తీసినండి. ప్రతి ఒక్క సినిమా 100% ఇది నిజం అనేది ఉందా అంటే? మరి అలా చూసుకుంటే హిందూ దేవి దేవతల్లో కూడా నిజాలనే చాలా తక్కువ అనేసి చెప్తున్నారు కదా. రామాయణంలో 7 కాండాలని మాట్లాడుతున్నారు. అవును, కానీ 7 కాండాలు లేవు. అందులో ఉన్నది ఓన్లీ 6 కాండాలే. 7వ కాండం కల్పితం. మానేసారని చెప్పడం వరకు అయితే కరెక్ట్. కానీ మా మతంలోకి రావడం ఇప్పుడు ఈ రోజు ఎందుకు జరుగుతున్నాయి దాడులు? వాళ్ళు వచ్చి ఇగో ఈ స్లిప్పులు తీసుకోండి, చదవండి, దేవుడు మీ దేవుడు కరెక్ట్ కాదు, మా దేవుడు కరెక్ట్ అని చెప్తలేరా? ఎన్ని వీడియోలు చూస్తున్నాం మనం? వీడియోలు చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆ చెప్పినప్పుడే కదా దాడి జరుగుతుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తోటి మళ్ళీ ఈరోజు కలవడం జరుగుతుంది. కండ్లకోయలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, అయ్యప్ప స్వాముల పూజా కార్యక్రమంలో పోలీసులు రావడం ప్లస్ అది పెద్ద గలాటా జరగడం అవన్నీ కూడా జరిగినాయి. సో దానికి సంబంధించి అందులో ఉన్నటువంటి రవీందర్ గారు ఈరోజు మన స్టూడియోలోకి రావడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది, అసలు ఎలా ఆ సిచ్యువేషన్ జరగడానికి కారణం ఏంటి, అండ్ ఆ రోజు ఎందుకు పోలీసులు అక్కడికి రావడం జరిగింది, పోలీసులు ఎందుకు ఆపడానికి చూశారు, అవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. రవీంద్ర గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? అంత హ్యాపీ. సూపర్ అండి. సార్, అది ఆ రోజు అసలు ఏం జరిగింది సార్? ఆ రోజు 25th క్రిస్మస్ రోజు. యాక్చువల్లీ మా బ్రదర్ వాళ్ళ కొడుకుది బర్త్డే. ఆ రోజు పడి పూజ, మహాపడి పూజ మన